వాటా నాకు వెనక్కి ఇవ్వాలంటున్నాడు. 99.89% నా దగ్గరే ఉన్నాయని చెప్పని ఈరోజు విజయలక్ష్మి గారు చెబుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సరస్వతి ఆ బోర్డు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వాళ్ళు దీంట్లో జగన్కి ఎలాంటి సంబంధం లేదు, జగన్ ఎప్పుడో రాజీనామా చేశాడు, ఇదంతా కూడా మా యజమానురాలు విజయలక్ష్మి గారు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇక్కడ మొన్న అతను అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇంతవరకు అక్కడ ఏమీ ప్రారంభం కాల, అసలు ఏమీ ప్రారంభం కాల. మామూలుగా అక్కడ రేపు పొద్దున 30 సంవత్సరాలు ఉన్నదాన్ని 50 సంవత్సరాలు పెంచుకోవడానికి, ఇట్లా పెంచుకోవడానికి మాత్రమే అతను తీర్మానం చేశాడే తప్ప వాస్తవంగా అక్కడ సంబంధించి వాళ్ళు ఏదైతే దేనికోసం అయితే భూములు తీసుకున్నారో రైతుల దగ్గర తక్కువ ధరకు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకునే విధంగా అయితే సొంతం చేసుకున్నారో దాన్ని ఇంతవరకు కూడా దాన్ని పూర్తి చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమంలో కూడా ఉన్నారు. అందుట్లో కొంత అటవీ భూమి ఉందని చెప్పని దాన్ని కూడా మొన్న సర్వే చేయించేసి వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ లేని ఆస్తి కోసం వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి కాని ఆస్తి ఇది, వాళ్ళకి సంబంధించింది కాదు. ఎందుకంటే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ నిబంధనలు తప్పారు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అందజేయాల్సినటువంటి ఆస్తి ఇప్పుడు అది అక్రమ కేటాయింపులనేనా? అవును. రెండోది తల్లికో చెల్లికో కొడుక్కో సంబంధించింది అయితే కాదు, ఇది ప్రజల ఆస్తి. ఈ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ రోజు అనుకున్న విధంగా దాన్ని మొదలు పెట్టలేదు, పని ప్రారంభించలేదు, అక్కడ ఉత్పత్తులు లేవు. కాబట్టి ఏ నిబంధనల ప్రకారం రైతుల దగ్గర అయితే తీసుకున్నారో ఆ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి దానికి సంబంధించినంత ఈరోజు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం కూటమి పెద్దల దగ్గర ఉంది. అట్లాగే ఎవరైతే ఆ రోజు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. ఇక నా తండ్రి సంపాదించిన ఆస్తి కాదు, నేను సంపాదించిన ఆస్తి అని ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. అంటే రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలో అయితే నా తల్లికో నా చెల్లికో వాటా ఉంటుంది, నేను సంపాదించిన ఆస్తి మీకేంటి సంబంధం అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు. మామూలుగా బయటకు వచ్చేసరికి నా అక్క చెల్లెళ్ళు, నా తోబుట్టువులు, మీకోసం నేనేమైనా చేస్తాను, మీకోసమే నేను నిలబడుతున్నాను, మీకు చిన్న ఇబ్బంది కలిగినా నేను వచ్చి వాళ్తాను, మీకే న్యాయం చేస్తున్నాను నేను, మీరే నాకు అండాదండ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి తల్లి ఆడ మనిషి కాదో లేకపోతే వాళ్ళ చెల్లెలు ఆడ మనుషులు కాదో అతనే చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు నిస్సందేహంగా ఉంది. అయినా ఇప్పుడు నాకు తెలియగలుగుతాను, ఒక్కసారి ఒకళ్ళకి అది రాసిచ్చిన తర్వాత అంటే కానుకగా ఇచ్చిన తర్వాత తిరిగి నాకు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తేనే కదా తీసుకోవాల్సింది. అది లా ట్రిబ్యునల్ అయినా జాతీయ లా ట్రిబ్యునల్ అయినా ఇంకోళ్ళైనా సరే షేర్ల బదలాయింపు బలవంతంగా జరుగుతోంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మీద అతన్ని బలవంతం చేసి తల్లి రాయించుకుంటుందా? ఏ నవీన్, జగన్మోహన్ రెడ్డి మీద బలవంతంగా కూర్చోబెట్టి కర్రబట్టుకొని సంతకం పెడతావా లేదా అని చెప్పని విజయలక్ష్మి గారును లేదంటే షర్మిల గారు ఇద్దరు రాయించుకుంటారా? అంత సాహసం చేయగలరా? అంత ధైర్యం ఉందా వీళ్ళకి? ఈరోజు ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్రమ సంపాదనకు సంబంధించిన అన్ని వివరాలన్నీ బయటకు వస్తున్నాయి, ఆస్తుల వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇడుపులపైకి సంబంధించి అక్కడ ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించినటువంటి భూముల్ని అటవీ భూముల్ని స్వాధీనం చేసుకొని అటవీ భూములను స్వాధీనం చేసుకొని అంటే ఇలా అసైన్మెంట్ భూములు అట్లా అటవీ భూములు కూడా స్వాధీనం చేసుకొని అనుభవించి తిరిగి ఇస్తానని చెప్పని రాజశేఖర రెడ్డి స్వయానా శాసనసభ సాక్షిగా చెప్పాడు. అంగుళం కూడా ఇలా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు అన్నట్లుగా వారే చెప్పారు శాసనసభలో. కాబట్టి వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ వారసులు కావచ్చు, అంతకంటే గొప్పగా ప్రవర్తిస్తారని కానీ ప్రజల కోసం ఏదన్నా చేస్తారని కానీ ఆశపడితే ఇంతకంటే ఆశాస్పదం అయితే ఇంకేం ఉండదు. రాష్ట్రంలో చూశారు, తండ్రి పేరు చెప్పుకున్నాడు. 2004 నుంచి 2009 వరకు ఆయన చనిపోయేంత వరకు 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో ఎంత ధనాన్ని సంపాదించవచ్చు, ఎన్ని కంపెనీలు సృష్టించవచ్చు, తద్వారా ఎంత తెల్లధనాన్ని తనకి మార్చుకోవచ్చు అది చూపించాడు. దానికి సంబంధించినటువంటి 43,000 కోట్ల రూపాయలు ధనాన్ని గుర్తించారు, ఆస్తుల్ని గుర్తించారు. వాళ్ళు ఈడీ వాళ్ళు అటాచ్ చేశారు. ఈరోజు తండ్రి పేరు చెప్పుకొని అంటే తండ్రి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేసినట్టు, తండ్రి వల్లే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బతుకున్నట్టు, ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన పెట్టిన భిక్ష వల్లే
ఈ పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు ఇంకా రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటున్నారు అంటే ఇంతకంటే ఇంకా హాస్యాస్పదం అయితే ఏం లేదు. కానీ అదే మీరు అన్నట్లుగా ఒక ప్రశ్న వస్తుంది, బయటకు